భాగ్యలక్ష్మి విశ్వ హిందూ పరిషత్తు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలిని. ఈ యొక్క మహిళా స్కూటర్ ర్యాలీకి ఉద్దేశం ఏంటంటే విశ్వ హిందూ పరిషత్తు స్వర్ణ జయంతి మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా దుర్గావాహిని మాతృశక్తి ఆధ్వర్యంలో మనము ఈరోజు ఒక మహిళల్లో చైతన్యం తీసుకురావడం కోసం మనం ఒక ర్యాలీ తీయాలని, అంటే మహిళలు అనేక సమస్యల మీద పోరాడుతూ ఉన్నారు, వాళ్ళకి మేము ఒక సపోర్టుగా ఉంటూ వాళ్ళని చైతన్యవంతులు చేయడం కోసం ఈ ర్యాలీ తీస్తున్నాము. దీంట్లో ఏంటంటే భారతీయ మహిళ తన యొక్క కుటుంబాన్ని, తన యొక్క బాధ్యతని ఏ విధంగా చూసుకోవాలనే విషయం మీద ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ ర్యాలీ అయితే మేము ఆల్రెడీ ఇక్కడ భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి ప్రారంభం అని అనుకున్నాం మనం. అయితే పోలీస్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఇక్కడ అనేక మందికి పర్మిషన్లు ఉన్నాయి. ఇక్కడ హిందువులు అనేటప్పటికే వారు వెనక్కి జంకి మనకి పర్మిషన్ ఇవ్వలేకపోయారు. అది ఏం చేయలేకపోయాం అన్నమాట. అంటే సరే, మహిళల్ని మనం బాధపెట్టే విషయం కాదు మన ఉద్దేశం మహిళల్ని చైతన్యవంతులు చేయడానికి కోసం. కాబట్టి మేము ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. అధికారులు వస్తున్నారు. ఈ కార్యక్రమానికి విశేషంగా మన అఖిల భారతీయ దుర్గావాహిని ప్రముఖ రాజమాత రాణి చంద్రకాంతాదేవి, వీరిద్దరూ అఖిల భారత స్థాయిలో ఉన్నారు, వారిద్దరూ వస్తున్నారు. అలాగే విభా చైతన్య బ్రహ్మచారిణి విభా చైతన్య వారు వస్తున్నారు. ముదుగుండ సుష్మా వీరు వస్తున్నారు. శ్రీమతి భారతి రాఘవరెడ్డి వారు ప్రముఖ వ్యాపారవేత్త, వారు వస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి మనము మహంకాళి టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ దగ్గర, ఉజ్జయిని టెంపుల్ దగ్గర ముగింపు కార్యక్రమం ఉంటుంది. बाबू चलो चलो మేము రెడీ ఉన్నాం పోవడానికి. మరి పోయటం నాకు మరీ దారుణం కదా భయ్.